ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం ఒక అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో తన సేవకులైన ప్రవక్తను తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చెయ్యడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధ ఆత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నువ్వు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావు అని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగ నీ దృష్టికి అనుకూలమాయెను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, ఆది పుట్టిన కాలం మొదలుకొని నేనే అక్కడనున్న వాడను. ఇప్పుడు ప్రభువు యెహోవా ఆయన ఆత్మయు నన్ను పంపెను. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న ఆత్మయు నేను నీ నోటి ఉంచిన మాటలను నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మేము సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సమీపింపు సంగతులను మీకు తెలియజేయును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం. మీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, మీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. చివరిగా ఒక మాట, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులను ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలం ఆయన యొద్దనున్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశాన్ని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి కృతం చెల్లించుకుంటానంటే మీరు సమస్తం శోధించి పరిశోధించి మమ్మల్ని ఆదరించి దేవుడే ఉన్నారు ప్రభావ. దాన్ని బట్టి కృతం చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం ఖర్చు కాబట్టి మీకు మహిమకరంగా మమ్మల్ని ఆడుకోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.